మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినాయక చవితి వచ్చిందంటే ఊరువాడ కోలాహలం అంతా ఇంత కాదు. వివిధ రూపాల్లో వినాయకులు కొలువుదీరుతూ ఉంటారు, భక్తులచే పూజలు అందుకుంటూ ఉంటారు. అయితే వినాయక చవితి సందర్భంగా విశిష్ట ఆలయాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే కాకినాడలోని జయేంద్ర నగర్ లో ఉన్న మహాగణపతి ఆలయం. ఇది కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం 1987లో నిర్మితమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రముఖ తిథుల్లో హోమాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. గత 2 సంవత్సరాలుగా వారాహి గుప్త నవరాత్రులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఆలయ విశిష్టత చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కూడా మనం వినే ఉంటాము. అయితే ఈ ఆలయం ఇంతకు ముందు అంటే స్టార్టింగ్ లో ఇక్కడ కృష్ణాలయం నిర్మించాలని తలపెట్టి ఆ విగ్రహం కోసం కంచి కామకోటి పీఠాధిపతి శంకరేంద్ర సరస్వతి గారిని అడగగా ఇక్కడ కృష్ణాలయం కాదు గణపతి ఆలయం నిర్మించమని ఆయన చెప్పడం, అందుకు తగ్గట్టుగానే ఇక్కడ స్వామి వారిని తయారు చేయించి ఇవ్వడం కూడా జరిగింది. ఆ విగ్రహాన్ని కంచి నుంచి ఇక్కడికి తీసుకువచ్చే టైంలో మండు టెండలో అక్కడి నుంచి ఇంత దూరం ఎలా ప్రయాణం చేయాలనుకునే టైంలో స్వామివారి అనుగ్రహంతో ఆకాశం అంతా మేఘామృతం అయిందంట. కంచి నుంచి కాకినాడ విగ్రహం చేరుకునేంత వరకు కూడా ఆకాశం అంతా మేఘామృతం అయిందంటూ కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారికి 21 రోజులు 21 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా తమ నామినేషన్ టైంలో కూడా స్వామివారికి పూజ చేసిన తర్వాతే నామినేషన్ వేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఈ ఆలయంలో ప్రముఖ తిథుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇవన్నీ తెలుసుకుందాం రండి. ఈ ఆలయం నిర్మాణ దశ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వంశస్థులే కొనసాగుతున్నారు. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇది నిర్మించడానికి ఎన్నాళ్ళు పట్టింది, అలాగే ఇక్కడ స్థల పురాణం కూడా ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ టెంపుల్ అంటే ఈ ఆలయం చాలా విశిష్టత కలిగిందని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో కూడా చాలా మంది వినే ఉంటారు. అసలు ఏంటండి, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దీని వెనుకున్న చరిత్ర? అంటే కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి ఆజ్ఞ మేరకు కాకినాడలో మేము యాక్చువల్గా ఒక కృష్ణాలయం కడదాం అనుకున్నాం. కానీ ఆయన మహాగణపతి దేవాలయం కట్టమని ఆజ్ఞాపించారు. ఆయన భక్తులం కాబట్టి ఆయన ఆజ్ఞ శిరసావహించి మేము మహాగణపతి దేవాలయం కట్టడానికే ప్రయత్నం చేసాం. ఆ రోజునే యాక్చువల్గా ఒక స్థపతి అక్కడ ఆయన దగ్గరికి రావడం, ఆయన వెంటనే పని పురమాయించడం అంతా కూడా ఒక 2 years పట్టింది. కన్స్ట్రక్షన్ చేయడానికి 2 years పట్టింది. 1987 సంవత్సరంలో ఆయన శిష్యులు జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి ప్రతిష్ఠ చేస్తారని చెప్పడం, ఆయన యాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసి ఈ గుడిని ప్రతిష్ఠ చేశారు. తర్వాత గుడి ప్రతిష్ఠ తర్వాత మళ్ళీ 2 years తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా ఆయనే చేశారు. క్రమేణా దేవాలయం అంతా కూడా బాగానే అభివృద్ధి జరుగుతుంది గణపతి స్వామి వారి దయ వల్ల. ఇంతవరకు నా పేరు మాంధాత్ సూర్యారావు, నేను చెప్పలేదు. మా నాన్నగారి పేరు వేణుగోపాలరావు గారు, ఆయన సంకల్పం ఉంది. ఆయనే ప్రతి ఇటుగా కూడా ఇక్కడ తడిపి గుడి కట్టించారు. నాది కేవలం ఓన్లీ భక్తి అంతే, అంతకంటే ఏం లేదు. గుడి నేను అకౌంటెంట్, నేను చార్టెడ్ అకౌంటెంట్ని, అందుకని నేను ఈయన గుమాస్తాను, గణపతి స్వామి వారి గుమాస్తాన్ని మాత్రమే, కానీ నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. యాక్చువల్లీ ఈ ఆలయానికి సంబంధించి విగ్రహ ప్రతిష్ఠ కూడా, అంటే ఈ విగ్రహాన్ని కూడా మద్రాసు నుంచి తీసుకువచ్చారని చెప్తారు కదండి. అక్కడి నుంచి తయారైంది. కంచిలో తయారైన తర్వాత ప్రథమంగా మహాస్వామి వారే దీనికి ప్రథమంగా పూజ చేసి ఈ ఆలయం అంతా కూడా, ఈ ఆలయానికి ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళమని పురమాయించారు. ఆ రోజున చేసి ఆ రోజున చాలా ఎండలుగా ఉన్నాయి. ఎండలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఆశీర్వచనంతో, ఆయన కోటేశ్వరరావు గారు చెప్పారు, ఆశీర్వచనంతో అంతా మేఘాలతోటే కాకినాడ చేరే వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా గణపతి స్వామి వారిని కూడా చల్లగా తీసుకొచ్చి కాకినాడలో, ఈ ఉత్తరముఖ గణపతి దేవాలయం ఇది సౌత్లో ఓన్లీ తంజావూరులో ఉంది తప్ప ఇంకెక్కడా లేదు. అదే దీని విశేషం.
ఇది వరకు బాలా త్రిపుర సుందరి గుడిలో ఉండేది మహాగణపతి కాదు, గణపతి దేవాలయం ఉండేది ఉత్తరముఖంగా. కానీ అది ఎందుకు చేతనో కాలం చేత నిర్మూలన వాళ్ళు తూర్పు వైపు పెట్టారు. ఈ దేవాలయం మాత్రం ఉత్తరముఖ గణపతి చాలా ప్రసిద్ధి. సాధారణంగా ఉత్తరముఖ గణపతి అనేది మనం ఎక్కడ మన సౌత్ లో ఎక్కడా లేదు. ఇదే విశేషం అని చెప్పండి. సో చూసారు కదండి, 1987 నుంచి కూడా ఈ ఆలయం ఉంది. అప్పటి నుంచి కూడా ఒకటే వంశస్థులు ఈ ఆలయాన్ని చూస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారికి 21 రోజులు 21 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంటూ కూడా ప్రతీది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయండి అంటే చవితి రోజునే కాదు, నిత్యం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రముఖ తిథుల్లో ముఖ్యమైన తిథులు ఏవైతే ఉంటాయో అప్పుడు కూడా హోమాలు అవి జరుగుతూ ఉంటాయి కదండి. అసలు ఎలాంటి పూజలు? ఇక్కడ స్వామివారి ఉత్తరముఖ మహిమాన్వితమైనటువంటి స్వామివారు కాకినాడ పట్టణంలో తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత శక్తివంతమైనటువంటి స్వామివారు, నడిచే దైవం పేరు కలిగినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారంగా ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి నెల కూడా సంకటహర చతుర్థి ప్రదోష కాలం నందు స్వామివారికి ఏకవార రుద్రాభిషేకము, అలాగే లక్ష్మీ గణపతి హోమాదులు కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి నెల కూడా 2వ ఆదివారం రోజు శరీరం ఆరోగ్యం కోసం అని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కొరకై సూర్య నమస్కారాదులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యము ఏకవార రుద్రాభిషేకము, అష్టోత్తరం పూజ, సాయంకాలం మళ్ళీ అష్టోత్తరం పూజ జరుగుతూ ప్రతి బుధవారం కూడా సహస్రనామార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆజ్ఞానుసారం ప్రతి శనివారం కూడా చిన్నపిల్లలందరికీ కూడా పద్ధతి అని చెప్పి పేరు కలిగినటువంటి ఒక రకమైనటువంటి వేదోక్తమైనటువంటి క్లాసులు అనేటువంటివి పెట్టడం జరిగిన తరగతులు. దాంట్లో రామాయణం, భారతం, భగవద్గీత ఇత్యాది శ్లోకాదులన్నీ కూడా నేర్పుతూ జీవన విధానం ఎలా ఉండాలి అనేటువంటి మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి శ్లోకాలు కూడా అందులో చెప్పబడ్డాయి. అవి కూడా చెబుతూ ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని నిరంతరం కూడా జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయండి? అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది 9 రోజులు కాకుండా 11 కానీ 21 కానీ ఇలా స్వామి వారిని పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా. ఈసారి చంద్రగ్రహణం కారణంగా 9 రోజుల్లోనే స్వామివారిని ఎత్తేయాలని ఒక ఇదైతే మనకి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు? మొత్తం గణపతికి చతుర్థి అని చెప్పి నవరాత్రులు మాత్రమే మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం, శాస్త్ర ప్రమాణం కాకుండా ఆచారంలో నవరాత్రులుగా మనకు పరిగణింపబడ్డాయి. కాబట్టి ఈ 9 రోజులు కూడా మనం స్వామివారికి విశేష కార్యక్రమాలు చేసుకుని దీక్షగా చేసుకుంటున్నాం. ఇది 9 వరకే చెప్పబడింది తప్ప 10, 11 అలా మనుషులు పెంచుకుంటూ వెళ్ళిపోయారు తప్ప అందులో ఉపయోగం లేదు. అయితే స్వామివారికి ఈ రోజు 1,00,000 బిల్వార్చన కార్యక్రమం ఇక్కడ జరిగింది. రేపటి నుంచి ఏకాదశ రుద్రాభిషేకము, దాంతోపాటు లక్ష్మీ గణపతి హోమం కూడా ప్రాతకాలం ఈ 9 రోజులు జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా భక్తులు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క మొక్కుబడులు చేసుకుంటామని స్వామివారికి మొక్కుకుని ఆ మొక్కులు తీరాక అష్టోత్తర శతఘటోదకాభిషేకం అంటే 108 కలశల అభిషేకం అనేటువంటిది ఉంటుంది విశేషంగా. ఆ యొక్క అభిషేకం కూడా ఇక్కడ భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్మకంతో ఆ కార్యక్రమం కూడా ఈ నవరాత్రుల్లో చేయించుకుంటూ ఉంటారు. ఉచ్చి రోజుల్లో కూడా వారి యొక్క ఏదైతే వాళ్ళు మొక్కుకున్న మొక్కు అయిపోయిందో ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఆ కార్యక్రమం అనేటువంటి కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇరవై 28 సంవత్సరాలు గుడి సేవ చేసుకుంటాం. 28 సంవత్సరాల నుంచి ఈ మధ్యనే మానేసానండి. నేను ఆ అమ్మాయిని పెట్టాం, అంతవరకు నేనే చేసేదాన్ని. జనాలు అప్పుడు బాగానే వచ్చేవారండి. గణపతి శాస్త్రి గారు అందరూ బోల్డ్ జనాలు వచ్చేవారు. రాత్రి 11 అయిపోయేదండి. ఇంక ఇప్పుడు జనాలు ఎక్కువగా ఇదవుతున్నారు అనేసి 15 అయిపోతుంది. కానండి అప్పటి నుంచి అనుకున్నా జరుగుతాయండి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగమంతులు అందరూ అనుకున్న అప్లికేషన్ పెట్టుకోగానే అవుతాయండి ఎవరికైనా సరే. ఇక్కడ స్వామివారికి 21 ప్రదక్షిణలు చేస్తే 21 రోజులు కోరుకున్నది నెరవేరుతుంది. 21 రోజు 108 సార్లు తిరిగితే తర్వాత ఉండ్రాళ్ళు వేయించుకోవడం అన్నీనండి. మనం ఏమన్నా 108 అభిషేకం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఎవరి కోరికలు ఆడదండి. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పడతాం, జాబులు లేని వాళ్ళు జాబులు, అమెరికా వెళ్ళి వాళ్ళు అమెరికాలు అన్నీ జరుగుతాయండి. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు 28 సంవత్సరాలుగా స్వామివారిని మీరు దర్శించుకుంటూ ఉన్నారు. ఏమనిపిస్తుంది? నాకైతే అండి కష్టాలన్నీ తీరేయండి. నేను అనుకున్నవన్నీ జరిగాయండి. నేనేదో స్థలం కొనుక్కుని మా పిల్లలు అందరూ బాగున్నారు, అంతా బాగానే ఉందండి. అండ్ ఎప్పటికైనా అలా ఓపికగా ఏదో సేవ చేసుకోవాలనే కోరికండి అంతే.
అంటే కంచి కామకోటి పీఠాధిపతి గారు దించారని అప్పటి నుంచి కూడా ఈ యొక్క పరిసరాలు కూడా చాలా డెవలప్మెంట్ అయ్యాయని మాకు అందరికి పూర్తిగా నమ్మకం ఉందండి. 10 ఏళ్ల నుంచి వస్తున్నారు కదండి, అంటే చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి స్వామి వారి దగ్గరకు వస్తే అన్న ప్రతీతి ఉంది. ఏం చెప్తారు? అది 100% కరెక్ట్ అండి. అంటే మనం కూడా పూర్తిగా నమ్మకంతో ఉండాలండి. అంటే ఏదో వచ్చాం కదా, ఏదో దండం పెట్టేసిన, పూర్తిగా 100% నమ్మకం ఉంటే కోరిక కంపల్సరిగా తీరుతుందండి. మేడం నిజం చెప్పాలంటే ఇంచుమించు ఒక 25 years నుంచి ఎవ్రీ ఇయర్ మాత్రం వినాయక చవితి రోజు మాత్రం నేను కంపల్సరీగా వస్తాను. ఈ దేవస్థానం గోపాల్ అని చెప్పి వాళ్ళ వన్ ఆఫ్ ది ఆయన ఇక్కడ వాళ్ళ అబ్బాయి, నేను వాడు క్లాస్మేట్స్ ఇక్కడ. సో 20-10 సంవత్సరాల చేతి నేను ప్రతి ఇయర్ 100% రావడం జరుగుతుంది. ఇక్కడ వస్తే మనం ఏమనుకున్నా కూడా ఆ సంవత్సరం అంతా హ్యాపీగా వెళ్ళిపోద్ది. ఈ రోజు వరకు ఏ రోజు 25 సంవత్సరాలు ఏ రోజు ఇబ్బంది పడలేదు ఇక ఈ గుడికి వచ్చిన తర్వాత. నిజంగా ఇక్కడైతే ఆ వినాయకుడి దగ్గరికి వస్తే ఆ పవర్ అయితే ఇక్కడ 100% ఉంది మేడం. థ్యాంక్ యూ. అమ్మా, మీ పేరేంటి? ఎప్పటి నుంచి వస్తున్నారు? నా పేరు విజయలక్ష్మి అండి. మేము గత 30 సంవత్సరాలుగా మేము ఈ గుడికి వస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు ఈ గుడి యొక్క విశిష్టత చాలా ప్రముఖమైనది. ఎందుకంటే మేము ఏమనుకున్నా అందరికీ కూడా కోరిన కోరికలు నెరవేర్చే గణపతిగా ప్రసిద్ధి చెందారు వరసిద్ధి వినాయకుడు. ఈ గుడి 30 ఏళ్ళుగా మేము వస్తున్నాము. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా ఈ గుడి యొక్క విశిష్టత తెలుసు. జయేంద్ర నగర్లో కంచి కామకోటి పీఠాధిపతి వారు ఇక్కడ జయేంద్ర స్వామి సరస్వతి స్వామి వారు ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే కోరిన కోరికలు నెరవేర్చుకుని అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ వాళ్ళకి ఒక సెంటిమెంట్ గా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు 21 రోజులు కంటిన్యూస్ గా వచ్చి వారి యొక్క ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుంటే వారు కోరిన కోరికలు నెరవేరుతాయనేటటువంటి ప్రతీతి కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత బిజీ షెడ్యూల్లో ఈ దేవాలయాలను సందర్శించడం, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం, ప్రజల్లో ఒక రకమైనటువంటి మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఉండేటటువంటి నిత్య జీవితంలో జరిగేటటువంటి ఎన్నో సమస్యలకు సమాధానంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే వాటికి సమాధానం దొరుకుతుంది అన్నట్లుగా కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి ఈ స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి డిమార్ట్ భానుగుడి సమీపంలో అందరూ కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. చూసారు కదండి, కాకినాడలోని జయేంద్ర నగర్ లో ఈ ఆలయం ఉంది. డిమార్ట్ కి దగ్గరలోనే ఈ గణపతి ఆలయం ఉంటుంది. ఎంతో విశిష్టత కలిగిన ఆలయంగా చెబుతూ ఉంటారు. 1987లో స్థాపితమైన ఈ ఆలయంలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చవితి రోజు జరిగే పూజల కంటే ఈ నవరాత్రులు జరిగే పూజలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది ఏంటంటే తమ కోరిన కోరికలు నెరవేర్చేందుకు 21 రోజులు స్వామి వారికి 21 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన పురాణం అయితే స్వామివారి అంటే కంచి కామకోటి పీఠం ఏదైతే ఉందో ఆ టైమింగ్స్ లోనే ఈ ఆలయం కూడా నడుస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మరి మీరు దర్శించుకోవాలి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.